న్యాయంగా దెంగేసి రోడ్డు మీద అసలే హైడ్రా మొత్తం మా ఇంటికాడ సగం గుళ్ళు దెంగేసిరు బతుకుదేరువులే వాళ్ళకి ఊర్లల్లా మోసం చేసిరా నా కేసీఆర్ సాబ్ని జుబ్లీస్ లో బీఆర్ఎస్ వస్తుంది ఇజ్జత్ కి సవాల్ అది అంతే రాదు అది కాంగ్రెస్ రాదు పడనోళ్ళు 10 అంటారు ఇక అన్ని పట్టించుకుంటుంటాము నా పేరు ముత్తు అన్న నేను ఇట్లనే అన్న పాలిటిక్స్ లో తిరుగుతా ఏం చెప్తారు మరి ఇక్కడ బై ఎలక్షన్ రాబోతుందిగా గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు అధికార పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే ఉండే అంతకుముందు టీడీపీలో ఉండే వస్తుంది అన్న మన జుబ్లీస్ లో బీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ ని మనం ఊర్లల్లా మోసం చేసిరా నా కేసీఆర్ సాబ్ని మేము ఎప్పుడు మోసం చేయలే పక్కా బీఆర్ఎస్ కొడుతుంది కాంగ్రెస్ అంత రాదు కానీ బీఆర్ఎస్ కొడుతుంది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ కాన్ఫిడెన్స్ అది అంతే ఉంది అది ఏదో ఇజ్జత్ కి సవాల్ అది అంతే రాదు అది కాంగ్రెస్ రాదు హైదరాబాద్ గడ్డ మీద రాదు మెయిన్ జుబ్లీస్ లా అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అది ఏమైనా అడ్వాంటేజ్ అవుతుందా అట్లేం లేదన్న ఈ టికెట్ అనేది బీఆర్ఎస్దే జుబ్లీస్ది ఎవరి దగ్గరికి పోదు మళ్ళీ అది ఎవరు వచ్చినా ఎంత పెద్ద పెద్దలు వచ్చినా కాన్పని ఏ గవర్నమెంట్ రాని బీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది ఇక్కడ మేము బీఆర్ఎస్ఏ తెచ్చుకుంటాం మాగంటి అన్న మాకు ఇక్కడ వేరే వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కానీ మాకైతే ఏం చేసిండు మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేసిండా వాళ్ళ కార్యకర్తలకే చేసిండా అని కొంత రూమర్స్ కూడా ఉన్నాయి కాదన్నా మీరు ఎంక్వైరీ చేస్తే మీరు సర్వైవ్ చేస్తేనే కదా తెలుస్తుంది వేరే ఓలో అంటుంటే రాదు కదన్న మీకు తెలుసు ఎంత డెవలప్మెంట్ అయిందో మాకు తెలుసు ఎంత డెవలప్మెంట్ ఆయన పక్కన ఉండే వాళ్ళకి చేసిండని అంటారు అంటారన్న పడనోళ్ళు 10 అంటారు ఇక అన్ని పట్టించుకుంటుంటాము మనం ఇక అంటారు 10-20 ఇక వాళ్ళది ఏంది టార్గెట్ మాగంటి సాబ్నే టార్గెట్ పెట్టాలని ఉంటాయి కానీ కాని పనిగా ఎంతైనా ఆయన పోయిండు కాబట్టి ఇంత ఎగురుతారు ఆయన ఉంటే ఎగురుతారా ఎంతగానో ఆయన ఉంటే ఇంతగానో ఎగురుతారా తొక్కుతాడు కింద వేసి ఆయన తిండి తిని ఆయనకే వెనకకే కూర్చుదామని చూస్తారు అన్న ఇవాళ రేపు ఏం చేద్దాం నడుస్తుంది అట్లా కానీ ఏది రాదన్న కలిక బీఆర్ఎస్ వస్తుంది అంతే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నవీన్ యాదవ్ గారికి ఇచ్చిండ్రు చాలామంది అంటే సోషల్ వర్కులు చేస్తాడు చాలామంది అందుబాటులో ఉంటారని కూడా అక్కడక్కడ వినిపిస్తుంది కదా మరి ఆయనకు గెలిచే అవకాశం లేదంట 3 సార్లు 4 సార్లు కాంటెస్ట్ చేసిండు అన్న మళ్ళీ అప్పుడేమో గెలవలే ఇప్పుడే గెలుస్తారు ఇప్పుడే అది అవుతారని అంటారు చేసిరా అన్న ఎంఐఎంకి ఏం చేసిండు ఇండిపెండెంట్కి ఏం చేసిండు అన్నిటి చేసిండు మళ్ళీ అప్పుడే గెలవాలి కదా అధికార పార్టీ సపోర్ట్ ఉంది ఉంటే అధికారం ఏం చేస్తుంది అన్న యూజ్ చేసుకుంటుంది ఏమైతే చూద్దామన్నా 14కి చూద్దాం ధమాకా అప్పుడు ఉంటుంది కాళ్ళు జనాలు చూపెట్టాడు కాదన్న టికెట్ కొట్టాలంతే ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లుంది దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎట్లుండేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది 6 గ్యారెంటీల విషయం కానివ్వండి ఏది కానీ చేస్తుందా లేదా మరి ఏం రాలేదు మాకేందన్నా మొత్తం హైదరాబాదే హల్చల్ అవుతుంది అన్న వస్తలే హైడ్రా మొత్తం మా ఇంటికాడ సగం గుళ్ళు దెంగేసిరు బతుకుదేరువులే వాళ్ళకి మా ఫుట్పాత్ మీద బతికేటోళ్ళు షాపులన్నీ తీపిచ్చేసిరు ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏమైతాయి అన్న అట్లా చిన్న బతుకు వాళ్ళ చిన్న వాళ్ళ లైఫ్ల మీద కొడతారా అన్న అదా కాంగ్రెస్ వచ్చి తెచ్చుకున్నదంటే ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా అన్న కానీ ఇప్పటివరకు అట్లా ఊళ్ళో కొన్ని అన్యాయంగా అమ్మని దెంగేసి రోడ్డు మీద గుల కొట్టేసి ఇట్లా దౌర్జన్యంగా చేసుడు అంటే ఇప్పుడే చూస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూడలే మంచిగా ఫ్రీడమ్గా బతికినాం మేము కానీ ఇప్పుడే ఇంత దౌర్జన్యం అవుతుంది మరి ఎట్లా ఏం చెప్తారు ఇక 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉండబోతుందా అక్కడ బీజేపీ నుంచి కూడా క్యాండిడేట్ డిక్లేర్ అయ్యిండు మరి బీజేపీ కూడా పోటీలో నిలిచే అవకాశం లైట్ అన్న బీజేపీ రాదు కానీ ఉంది కాంపిటీషన్ అంటే టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఉంది 3 సార్లు ఓడిపోయింది రాదు బీజేపీ అంత రాదు కానీ